ఇక్కడ ఇచ్చేసిన రాయలసీమ సమితి అధ్యక్షులు బొత్స గారికి, వైఎం రెడ్డి గారికి, రామచంద్రారెడ్డి గారికి, ఇక్కడ తోటి రైతు సోదరులు ఇక్కడికి ఇచ్చేసిన నడవేమ మండలం రైతు సోదరులకు, ఇక్కడ మన పార్టీ కేతులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మనము ఇక్కడ రైతులము ఒక వెలగనాన్ డ్యామ్ అనే గురించి సమితి తరఫున మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. గత 30 సంవత్సరాల నుంచి పాలకులకు అందరికీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అక్కడ తెలుగుదేశం కానీ, ఇక్కడ వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఉండే సమయాల్లో కూడా మనకు ఒక వెలగనాన్ డ్యామ్ గురించి బుడ్డా వెంకరెడ్డి గారు కృషి చేస్తూ ఆయన అలగనూరు జిల్లా తయారైన తర్వాత ఒక మనకు ఇక్కడ చిందుకూరు ఛానల్కు పులిమిద్ది వరకు, ఇక్కడ కరిమిద్దం పెసరవాయి నుంచి ఎర్రగుంట్ల వరకు, అక్కడ భీమవరం వరకు కూడా ఈ ఛానల్కు పోయే ఉద్దేశం ఉంది నీటిపారుదలకు. ఆ రోజు భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కడియం శ్రీగారు గారు శ్రీకృష్ణుడు బుడ్డాయంగా గారు తోడుకొచ్చి ఇక్కడ అలగనూరు జిల్లా నుంచి ఎలగనాన్ డ్యామ్ వరకు ఇక్కడ మాకు లింక్ ఛానల్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఈ గ్రామాలకు తాగునీటికి మన రైతు సోదరులకు అందరికీ నీటిపారుదల బాగుంటుందని ఆ పొద్దు చేసినారు. కావున గత ప్రభుత్వాలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్క అందరికి కూడా ఈ వెలగనాన్ డ్యామ్ గురించి ప్రతి ఒక్కరూ దీన్ని తయారు చేస్తాము అని చెప్పి వాగ్దానం చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా మన ఏమీ దీని ఆవిష్కరణలో కూడా పెట్టలేదు. మన ఇప్పుడు స్పష్టం ఎమ్మెల్యే గారు చైతన్య గారు కూడా దీని గురించి శాసనసభలో కూడా ప్రస్తావించినారు. దీని గురించి వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు దీనికి తక్కువ ఖర్చులతోనే తయారవుతుంది, దీనిని మన వెలగనాన్ డ్యామ్ మాత్రము ఖచ్చితంగా దీన్ని నిర్మిస్తే కనుక చాలా వరకు బాగుంటుందని మేము మన 14 గ్రామాల తరఫున అందరి తరఫున కోరుతూ తీసుకుంటున్నాము. అలాగే మన రిజర్వాయర్ ఒకటి గురించి మన రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మన పాలకులు అందరూ చూసినా కూడా దీని గురించి ఒక 3 కోట్లతో పోయే కార్యక్రమాన్ని ఇప్పుడు అది 33 కోట్లకు పోయింది. కావున దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు శాసనసభలో చంద్రబాబు గారికి వినిపించినారు. కానీ డిఆర్బి అది వచ్చిందని చెప్తారు. కానీ ఇంతవరకు దాని శాంక్షన్ అమౌంట్ గురించి మనకు రిలీజ్ చేస్తే కనుక ఇది వెంటనే మరమ్మతు చేసి మనకు అభివృద్ధి ఇస్తే కనుక కర్నూలు కడప వరకు ఇది పోయే కార్యక్రమం బాగుంది. కావున దీన్ని కూడా ఎమ్మెల్యే గారు వారి దృష్టికి తీసుకొని పోతున్నాము. ఇక్కడ ధర్నా కార్యక్రమం మన ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పెట్టినాము. దీని గురించి మన పత్రికా విలేకరులు కూడా అందరూ సహకరించి దీన్ని హైలైట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన రాయలసీమ సాధన సమితి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గారు ఎన్నో పోరాటాలు చేసి ప్రతి గ్రామంలో ఎలా ఈ సిద్ధేశ్వరం అలుగు గురించి కానీ, సిద్ధేశ్వరం అలుగు చేస్తే కనుక మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఎంత అనేది కూడా ప్రతి గ్రామానికి ఇప్పటికి 9 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది 9వ సంవత్సరం మే నెల 31వ తేదీన సిద్ధేశ్వరం అలుగు గురించి కూడా మనం పాదయాత్ర చేసి మనం అక్కడ దిగ్విజయం చేయాలని ప్రతి గ్రామాన్న మీటింగ్లు పెట్టి గ్రామాన్ని చేస్తూ ఉన్నాం. కావున రైతులందరూ దాన్ని మే 31వ తేదీన ప్రతి గ్రామం నుండి ప్రతి గ్రామం నుండి లక్షలాది మంది అక్కడ సిద్ధేశ్వరం అలుగు గురించి మనం అందరము అక్కడ గట్టిగా పోరాడి సిద్ధేశ్వరం అలుగు సాధించుకుంటే కనుక మన రాయలసీమకు ఎంతో ఉపయోగపడుతుంది, ఉపయోగిస్తారు. కావున దయచేసి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని మన వెలగనాన్ డ్యామ్ గురించి కానీ మన చైతన్య గారు మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే అలగనూరు రిజర్వాయర్కు ఫండ్స్ వెంబడే విడుదల చేసి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టాము. ఇక్కడ ఎంఆర్ఓ గారికి నిష్పత్తులను ఇస్తున్నాము. కావున దయచేసి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు దీని మీద దృష్టి పెట్టి ఈ ధర్నా కార్యక్రమంలో చూసి కొంచెం మాకు మండలానికి ఈ నిధులు కేటాయించాలని కోరుచు ఈ సభకు ఇచ్చిన మన రాయలసీమ సమితి అధ్యక్షుడు కృష్ణరామ నాయుడు గారికి ధన్యవాదాలు.